అందరికీ నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్ గురించి ఒక సంచలనమైనటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది కొన్ని రోజుల ముందు. మీకు కూడా తెలిసే ఉంటుంది. వాలంటీర్స్ అందరికీ కూడా 5,000 నుంచి అంటే 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని, అదేవిధంగా వాలంటీర్స్ని గౌరవ వేతనంతో పాటు కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తామంటే ఒక నైపుణ్య శిక్షణ ఎలా అభివృద్ధి చేసుకోవాలో అనేటటువంటి ఒక స్కీమ్ కూడా తెచ్చి వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి వాళ్ళని ఈ 10,000కే రిస్ట్రిక్ట్ చేయకుండా ఇంకా కూడా ఆదాయం పొందేటట్టుగా ఒక సోర్సెస్ని వనరులను ఏర్పాటు చేస్తాము అని కూడా గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. సో మేబీ ఈ యొక్క పథకం, ఈ యొక్క విషయం, ఈ యొక్క స్ట్రాటజీ జనాల్లోకి, వాలంటీర్స్లోకి దాదాపుగా మన రాష్ట్రంలో 2,50,000 పైచిలుక వాలంటీర్స్ ఉన్నారు. సో వాళ్ళందరిలోకి ఈ విషయం బలంగా నాటుకు వెళ్ళిందా? దీనికి వాళ్ళు ప్రభావితం అయ్యారు కాబట్టే వైసీపీ మీద తిరుగుబాటు చేశారు కాబట్టే వైసీపీ మాటికి మీరందరూ రిజైన్ చేసి వచ్చేయండి, మీకు మేము 10-20 వేలు ఇంటీరియం డబ్బులు అంటే ఎలక్షన్ అయ్యేంత వరకు మీ ఖర్చులకు మేము ఇస్తాము, తర్వాత మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము, తర్వాత కొనసాగిస్తాము అన్నా కూడా వైసీపీ మాటలు వినట్లేదా? ట్రాప్లో పడట్లేదా? టీడీపీకే ఫేవర్గా ఉన్నారా అని ఈ క్వశ్చన్స్ అన్నీ మనం కానీ వేసుకుంటే వీటన్నిటికి సమాధానం అవును అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే విషయము, 2,50,000 మందిలో గ్యారంటీగా ఒక 30% మంది, 70,000 నుంచి 80,000 మంది కరుడుగట్టిన వైసీపీ వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళని మనం మార్చలేం. వాళ్ళకి అది చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు వైసీపీకే ఓటేస్తారు, వైసీపీ మాటలు వింటారు, వైసీపీకి కూడా ఫేవర్గా కూడా ఉంటారు. సో వీళ్ళ విషయం కొంచెం పక్కన పెడితే మిగతా న్యూట్రల్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, వైసీపీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో వీళ్ళు అంటే దాదాపు 60 to 70% వాలంటీర్స్ మాత్రం ఆల్రెడీ కొంచెం టీడీపీకి ఫేవర్గా రావడం జరిగింది. వైసీపీ ట్రాప్లో పడకుండా ఇప్పుడు ఎనీవే టీడీపీ కూడా రెట్టింపు వేతనం ఇస్తున్నారని మాట ఇవ్వడంతో పాటు వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హామీ కూడా ఇచ్చినందువల్ల చంద్రబాబు నాయుడు తప్పకుండా ఈ యొక్క స్కీమ్ తెస్తారు కాబట్టి దానికి వాళ్ళు ఆలోచించి సో ఫేవర్గా ఉంటున్నారా అంటే ఇప్పుడు స్పందన చూసి మనకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ ఇన్నిసార్లు ప్రెజర్ చేసి రిజైన్ చేయమని చెప్పినా కానీ 3 to 4% మాత్రమే చేస్తారు హార్డ్గా. మిగతా అందరూ ఎక్కడ చేయలేదు. వాళ్ళకి ఎక్కడ రెస్పాండ్ కావట్లేదు, వాళ్ళు చెప్పినట్టు పనులు చేయట్లేదు, వాళ్ళు చెప్పిన విధంగా వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయమని చెప్తుంటే అవన్నీ కూడా జరగట్లేదు. కాబట్టి ఇవి చూస్తూ ఉంటే వైసీపీకి దూరంగా వెళ్ళి, వాలంటీర్స్ దూరంగా వెళ్ళి టీడీపీకి చాలా దగ్గర అవుతున్నారు. వాలంటీర్స్ కూడా రాబోయే కాలంలో ఇంకా కూడా టీడీపీ ఫేవర్గా చేస్తారనటంలో ఎటువంటి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నమస్కారం.